హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. గోధుమ పిండితో గారెలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. 1 kg గోధుమ పిండికి 1/2 kg బెల్లం సరిపోతుందండి. స్వీట్ మీరు ఎంత తింటారో దాన్ని బట్టి బెల్లం తీసుకోండి. ఇలా తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. నాకు 2 ఐటమ్స్ కోసం నేను 1/2 kg బెల్లం తీసుకున్నాను. రెండింటి కోసం ఒకటేసారి పాకం పడుతున్నాను నేను. ఒక ఐటెం ఏమో నువ్వులు, పుట్నాలు, కొబ్బరి పొడి, ఆ 3 కలిపి ఒక లడ్డు ప్రిపేర్ చేశాను దానికోసం. ఇంకొక ఐటెం ఏంటి అంటే చిట్టి గారెల కోసం. నేను చిన్నగా చేస్తున్నాను కాబట్టి చిట్టి గారెలు అన్నాను. మీరు పెద్దగా అయినా చేసుకోవచ్చు. ఒక చిన్న గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. ఒక 1 minute మంచిగా కలపాలి. ఆ తర్వాత అది ఉడుకుతూ ఉంది కదండి, ఆ టైంలో కొంచెం యాలకుల పొడి వేసుకోండి. మంచి స్మెల్ దానికి పట్టేలాగా ఒక 1 minute కలపండి. ఏ ఫుడ్ అయినా సరే బయట నుంచి తెచ్చుకోకండి ప్లీజ్, నా రిక్వెస్ట్ ఇది. నేను హాఫ్ పాకం తీసాను వేరే ఐటెం కోసం. ఇప్పుడు మనం గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి 1/2 kg. ఎందుకంటే 1/2 కిలో మాత్రమే బెల్లం తీసుకున్నాను, 1/2 kg గోధుమ పిండి తీసుకున్నాను. మంచిగా కలుపుకోవాలి. కొబ్బరి పొడి తీసుకోవాలండి. 5-6 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. కొబ్బరి మీరు పాకంలో అయినా వేసుకోవచ్చు. పాకంలో వేస్తే కొంచెం మంచిగా కలుస్తుంది. ఇప్పుడైనా వేసుకోవచ్చు. మంచిగా కలిపేసుకోవాలి. గారెలు తింటుంటే మనకు కొబ్బరి తాకుతుంది కదండి, ఆ టైంలో టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొంచెం చల్లారాక చెయ్యితో మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు గారెలు చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ ఎలా చేసుకుంటాం మనం, సేమ్ అలాగే. కానీ చపాతీ తీసుకోవడానికి ఒక్క 1% తీసుకుంటాము. బట్ ఇది మాత్రం ఒక 10-15 టైమ్స్ ఎక్కువ తీసుకోవాలి. పల్చగా చేసుకోకూడదు, అలా అని మరీ లావుగా కూడా చేసుకోకూడదు. వీడియోలో కనిపిస్తుంది కదండి మీకు, వీడియోలో చూపించిన విధంగా అలా చేసుకోండి. ఇప్పుడు నేను చేసేది చిట్టి గారెలండి. మీకు పెద్దగా కావాలనుకుంటే పెద్దగా చేసుకోండి. ఒక ప్లేట్ పైన ఇలా పిండిని చల్లుకోండి, లేకపోతే ప్లేట్కి అత్తుకొని రావండి. మీకు నచ్చిన షేప్లో చేసుకోండి. నేను చిన్నగా రౌండ్ షేప్లో చేశాను. ఇప్పుడు ఆయిల్లో మంచిగా ఒక 2 minutes సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అండి. తర్వాత కొంచెం పెద్దగా పెట్టుకోవచ్చు, లేదంటే కొంచెం లోపల పిండి ఉడకదు. అంటే ఆల్రెడీ ఉడికి ఉంటుంది, మనం పాకంలో ఉడకబెట్టాం కదా ఒక 2-3 minutes. చూసారు కదా, ఇలా వస్తుంది. చిట్టి గారెలు రెడీ. ఇవి 1 month వరకు ఉంటాయి. గారెలు అంటే పిండి పట్టించుకొని రావాలా అనే ఒక ఆలోచన ఉంటుంది, కానీ ఇది చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను 2 పెద్ద గారెలు చేశాను, చూస్తున్నారు కదండి స్క్రీన్ పైన. మీరు కూడా చేసుకోండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.